గుండు భీమన్న కథలు. మోసగాడు. భీమన్నను తెలివిగలవాణ్ణి చెయ్యటానికి మహాలక్ష్మి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందుచేత ఆమె అతనిలో దైవభక్తి ప్రేరేపించి తెలివితేటలు పెంపొందించే ఏర్పాటు చేసింది. భార్య ప్రేరేపణతో భీమన్న ప్రతి సాయంకాలము ఊరి బయట ఉండే గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఇలా ఉండగా ఒక మోసగాడు ఆ ఊరు చేరి గుడి పక్కన ఉండే చెరువు దగ్గర చెట్టు కింద ఒక మునిలాగా వేషం వేసుకొని కూర్చొని వచ్చిపోయే వాళ్ల దగ్గర గ్రామ పరిస్థితులన్నీ గ్రహించసాగాడు. ఈ మోసగాడు భీమన్నను గురించి కూడా తెలుసుకున్నాడు. భీమన్న జమీందారి గారి అల్లుడు, అమాయకుడును. అందుచేత ఒకనాటి సాయంకాలం భీమన్న గుడికి వెళుతుండగా మోసగాడు అతన్ని చూసి, "వస్తున్నావా బిడ్డా? భీమన్నా, రా రా" అని పిలిచాడు. మనిషి చూడబోతే మునీశ్వరుడులాగా ఉన్నాడు. తనను పేరు పెట్టి కూడా పిలిచాడు. అందుచేత భీమన్నకు క్షణంలో ఆ మోసగాడిపైన భక్తి కుదిరింది. అతను మోసగాడి వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి లేచి, "ఏమి స్వామి" అని అడిగాడు. "బిడ్డా, నీవు దేవుడి దర్శనానికి ఆరాటపడుతున్నావని నేను గ్రహించాను. అందుకే రోజు దేవాలయానికి పోయి వస్తున్నావు. నీ భక్తి చాలా గొప్పది. కానీ దేవాలయంలో నీకు దేవుడి దర్శనం ఎలా అవుతుంది నాయనా? ఆలయంలో ఉండేది దేవుడి విగ్రహమే గాని దేవుడు కాడే. నీకు దేవుళ్లను ప్రత్యక్షంగా చూపుదామని పిలిచాను. నిజంగా దేవుళ్ల దర్శనం చేసుకోవాలని నీకున్నదా?" అని మోసగాడు అడిగాడు. "లేకపోవటమేమిటి స్వామి? ఆ దేవుళ్ళు ఎక్కడున్నారు? ఎలా కనిపిస్తారు?" అని భీమన్న మోసగాన్ని అడిగాడు. "అది నా చేతిలో ఉన్నదే నాయనా. నేను రమ్మంటే వాళ్ళు వస్తారు. వారిని చూసినాక నీ సమస్త కోరికలు తీరిపోతాయి. నీ జన్మ తరిస్తుంది. కానీ నేను చెప్పినట్టుగా నీవు చేయాలి" అన్నాడు మోసగాడు. "అలాగే చేస్తాను స్వామి" అన్నాడు భీమన్న భక్తిగా. "అయితే విను. నీవు నీ చొక్కా విప్పి ఇక్కడ పెట్టు. నీ వంటి మీద ఉన్న ఉంగరాలు, బంగారు మొలతాడు, మెడలో గొలుసు అవి తీసి చెరువులో దిగి మునిగి ఉండు. కొద్దిసేపట్లోనే దేవతలు నీకు కనిపిస్తారు" అన్నాడు మోసగాడు. భీమన్న సరేనని తన ఒంటిపైన ఉండే 4 సొమ్ములు తీసి చొక్కా విప్పి అన్నిటినీ చెరువుగట్టుపై ఉంచి నీటిలోకి దిగి మునిగి అలాగే ఉండిపోయాడు. భీమన్న నీటిలో మునిగిన మరుక్షణం మోసగాడు అతని చొక్కా, నగలు పట్టుకొని గుడి దిక్కుగా పారిపోసాగాడు. ఈ లోపల నీటిలో మునిగిన భీమన్నకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, తనకు దేవతలు కనిపిస్తారు గాని ఆ దేవతలను తానొక్కడే చూస్తాడు. తన భార్య చూడదు. ఇది అన్యాయం. మునీశ్వరుడి ఆజ్ఞ పొంది మహాలక్ష్మిని కూడా పిలుచుకువచ్చే ఉద్దేశంతో భీమన్న నీటిలో నుంచి పైకి లేచేసరికి పారిపోతున్న మునీశ్వరుడు కనిపించాడు. "స్వామి, స్వామి, కొంచెం ఆగండి, ఒక్క మాట" అని కేకలు పెడుతూ భీమన్న మోసగాడి వెంట పడ్డాడు. భీమన్న గొంతు విని మోసగాడు మరింత పిక్కబలం చూపాడు. అయితే భీమన్న బలశాలి, దమ్ముగలవాడు కావడం చేత త్వరలోనే మోసగాడిని అందుకొని పట్టుకొని, "మీరు దేవుళ్లను పిలుచుకురావటానికి వెళుతున్నారులాగుంది. అందుకు తొందర ఏమీ లేదు. కొంచెం నిలవండి" అన్నాడు. మోసగాడికి గుండె దడ క్షణక్షణానికి హెచ్చిపోతున్నది. వాడు తన చేతిలో ఉన్న భీమన్న చొక్కా, నగలు కింద పారేసి ఎట్లాగో భీమన్న పట్టు నుంచి తప్పించుకొని మళ్ళీ పరిగెత్తసాగాడు. "స్వామి, నా మాట వినకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇంతలోనే నాపై తమకెందుకు కోపం వచ్చింది?" అంటూ భీమన్న మోసగాడి వెంట పడ్డాడు. ఈ కేకలు విని గుడిలో వాళ్లంతా బయటకు వచ్చి మోసగాడి దారికి అడ్డు తగిలారు. వాడు భీమన్నకు చిక్కనే చిక్కాడు. నలుగురూ చేరి వాడి పెట్టుకున్న గడ్డాలు, మీసాలు పీకేసి వాడు దొంగ అని తేల్చారు. తీరా విచారించగా వాడు పెద్ద దొంగ అని, ఎన్నో గ్రామాలలో ఎందరినో మోసగించాడని తేలింది. అటువంటి దొంగను జమీందారు గారు, అల్లుడు గారు పట్టుకున్నారని ఆ చుట్టుపక్కల చాలా ఏళ్లపాటు గొప్పగా చెప్పుకున్నారు. మరొక సంఘటన వచ్చే భాగంలో చూద్దాం.